హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా వెహికల్ ఐచర్ 11 టన్కి అయితే రేడియేటర్ క్లీనింగ్ అన్నది చేస్తున్నాను అనమాట. ఇది చూసారా, ఇది వచ్చేటప్పటికి రేడియేటర్ క్లీనింగ్ చేయడానికి వచ్చే కెమికల్ అనమాట. దీని మీద అయితే స్టెప్స్ అయితే రాసి ఉంచారు, ఎలా వాడాలి ఏంటన్నది. ఇవ్వండి, ఆ కెమికల్ అయితే ఇప్పుడు 3 లీటర్స్ అయితే వాడుతున్నాం. అది ఏదైతే ఆ కెమికల్ ఉన్నదో అది మొత్తం రేడియేటర్ దాంట్లోకి వేసిన తర్వాత ఇక అన్నయ్య వేస్తున్నాడు కదా. ఇది జస్ట్ రేడియేటర్ ఒకటే కదా క్లీనింగ్, టోటల్ ఇంజిన్లో అంటే ఇప్పుడు వాటర్ సర్క్యులేషన్ ఇటుపక్క నుంచి అయితే పాస్ అవుతుందో టోటల్ అదంతా క్లీనింగ్ అవుతుంది అనమాట. సో దాని గురించి అని చేస్తున్నాం. ఇది ఏదైతే లిక్విడ్ ఉన్నదో అది రేడియేటర్ వాటర్లో ఈ 3 లీటర్స్ లిక్విడ్ అన్నది మిక్స్ చేసి ఇంజిన్ అన్న స్టార్టింగ్లో పెట్టాలి. ఒక 20 మినిట్స్ ఫుల్ రైజింగ్లో పెట్టిన తర్వాత డ్రైనింగ్ అన్నది చూడండి ఎలా అవుతుందో. ఇదిగోండి గైస్, ఇదైతే 20 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే వాటర్ చూసారా ఎంత బ్రౌనిష్లో వస్తుందో. అంటే అంత లోపల మడ్ అన్నది అంతలా పేరుకుపోయి ఉన్నది. చూడండి, టాప్ నుంచి చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటన్నది మొత్తం అంతా. ఇవన్నీ డ్రైన్ అవుట్ చేస్తున్నారు కదా. ఇదైతే ఫస్ట్ 20 మినిట్స్ ఫస్ట్ క్లీనింగ్లో 20 మినిట్స్ ఉంచాలి. సెకండ్ క్లీనింగ్, థర్డ్ క్లీనింగ్ ఏమో 5 మినిట్స్, నెక్స్ట్ 3 క్లీనింగ్స్ ఏమో 2 మినిట్స్ లేదన్నమాట. అంటే ప్రతి క్లీనింగ్కి రేడియేటర్ అన్నది డ్రైన్ అవుట్ చేయాలి, మళ్ళీ ఫిల్అప్ చేయాలి వాటర్తోనే. ఇంకా ఫస్ట్ టైమే కెమికల్ వేస్తాం, ఇంక తర్వాత అన్నది కెమికల్ అన్నది యూజ్ చేయం. వాటర్తో పాటు 3 లీటర్స్ ఈ కెమికల్ అన్నది యూజ్ చేయాలండి. ఈ లిక్విడ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది ఫస్ట్ ట్రయల్ చేయాలి కదా. సో మా వెహికల్ మీద ఇలాగ ఫస్ట్ అయితే యూజ్ చేసాము. దీని వర్కింగ్ అంతా చూసి అంటే వర్క్షాప్కి వచ్చే వెహికల్స్ మీద యూజ్ చేద్దామని ఫస్ట్ అయితే ట్రయల్ అయితే మా వెహికల్ మీద అయితే యూజ్ చేసాం అనమాట. ఇదిగోండి, మొత్తం అంతా డ్రైన్ అవుట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అక్కడ నట్ బిగించి మళ్ళీ ఫుల్ అప్ చేయాలి వాటర్తో. ఫిల్ అప్ చేసిన తర్వాత మళ్ళీ డ్రైన్ అవుట్. అలా టోటల్ ఫస్ట్ 20 మినిట్స్, నెక్స్ట్ 2 times 5 మినిట్స్, నెక్స్ట్ 3 times 5 మినిట్స్, 2 మినిట్స్ కింద అలా టోటల్ 6 times రేడియేటర్ అన్నది అలా క్లీనింగ్ చేస్తే లాస్ట్లో వైటిష్గా వస్తుంది అనమాట. ఇవన్నీ సెకండ్ టైము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తగ్గింది కదా. ఇందాకటి మీద కొద్దిగా కలర్ అన్నది అంటే బ్రౌనిష్ నుంచి డార్క్ బ్రౌన్ నుంచి లైట్ బ్రౌన్లో వచ్చింది కదా. అలాగా టోటల్ 6 times క్లీనింగ్ చేసిన తర్వాత లాస్ట్ చూడండి ఎంత ఇదిగా వస్తుందో. ఇదైతే స్మెల్ మట్టికి చాలా దారుణంగా వచ్చిందనమాట. అంటే కెమికల్స్తో కదా ఇది తయారు చేస్తారు. సో కెమికల్ స్మెల్ మట్టికి చాలా దారుణంగా వచ్చింది. ఇదిగోండి ఫైనల్ క్లీనింగ్ అనమాట. ఫైనల్ క్లీనింగ్ చూసారా ఎంత వైటిష్గా వచ్చిందో. ఇదైతే ఏం ప్రమోషన్ కాదు, జస్ట్ క్లీనింగ్ అన్నది ఎలా చేసాము ఏంటన్నది చూపించడానికి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.